దివ్య ప్రియతమని కృపా విశేషం వలన గుల్మైస్ డైరీస్ అనే పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు చిట్ట చివరి భాగం చదువుకుందాం. కథాంశము 1924వ సంవత్సరము మే నెలలో నడుస్తూ ఉంది. బాబా మెహరాజాద్లో మకాం ప్రారంభించిన తొలి రోజులు అవి. ఆయన కోసం జోపిడి అనేటువంటి ఒక కుటీరాన్ని నిర్మింపజేసుకున్నారు. ఎక్కువగా అందులోనే ఉంటూ ఉండేవారు. అక్కడే ఆయన ఉపవాసాలు కూడా చేస్తూ ఉండేవారు. దానికి కింద నేల మీద సిమెంట్ చేయించారు. నాపరాళ్ళు కూడా పరిచేలా చేశారు. ఎందుకంటే భజన బృందం అక్కడే కూర్చొని వాళ్ళు సంకీర్తన చేయడానికి వీలుగా తయారు చేయించారు. దేర్ వర్ నో విమెన్ విత్ బాబా ఎట్ ద టైం. ఆ రోజుల్లో బాబాకు స్త్రీమండలి ఇంకా ఏర్పడలేదు. అందరూ పురుషులే ఉండేవారు. దెన్ దౌలత్ మసీ అండ్ ద గర్ల్ కేమ్ టు స్టే. అప్పుడు దౌలత్ మాయి, ఇవి ఈ పిల్లలిద్దరు మెహరా, ఖుర్షద్ వీళ్ళంతా నెమ్మదిగా వచ్చి తొలి స్త్రీ మండలి అక్కడ మకా ఉండడం ప్రారంభించారు. మై హస్బెండ్ సమ్ టైమ్ ఈ విజిటెడ్ ద ప్లేస్ అని ఫ్రీక్వెంట్లీ మెట్ బాబా. కై కూతురు ఎక్కువగా, మరి అతని ప్రాపర్టీ కదా ఇది అని చెప్పి బాబా ఉన్నాడు కాబట్టి మర్యాద ఏమన్నా అని మీకు బాగున్నాయా, మీకు ఏమన్నా కావాలా అని అడుగుతూ ఉండేవాడు. అందులోనూ కోపగించుకునేవారు కదా బాబా. తరచుగా వచ్చి కలుస్తూ ఉండేవాడు బాబాని. ఐ యూస్ టు గో ఎట్ ఇంటర్వెల్స్. నేను మాత్రం అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, ఎక్కువగా వెళ్ళేదాన్ని కాదు. ఐ సమ్ టైమ్స్ స్టేడ్ ఫర్ అ ఫ్యూ డేస్. 2-3 రోజులు కూడా ఉండేదాన్ని ఒక్కోసారి. బాబా ఉండిపోమనేవారు. బట్ బాబా వుడ్ సెండ్ మీ హోమ్ అనే మూమెంట్స్ నోటీస్. నేను ఉంటున్నప్పుడు సడన్గా అనేవారు, వెళ్ళిపో నువ్వు ఇంటికి, నీకు ఇంటి దగ్గర పనులు ఉంటాయి అనేవారు. వెంటనే అప్పటికప్పుడు తక్షణమే వెళ్ళిపోమని కూడా పంపించేసేవారు. వెనెవర్ ఐ స్టేడ్ దేర్ ఐ హ్యాడ్ టు బి ప్రిపేర్డ్ టు బీ సెంట్ హోమ్ ఇమీడియట్లీ. 2-3 రోజులు ఉండు అని కబురు పంపినా కూడా ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి వెళ్ళిపోమన్నాక నేను ఎప్పుడు రెడీగా ఉండాలి. అంతేగాని నేను బట్టలు చదువుకోవాలి, పక్కలు చదువుకోవాలన్నా కుదరదు. ఎప్పటికప్పుడు బ్యాగ్ సర్దేసుకుని రెడీగా ఉండవలసిందే. ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమే. బాబా వాంటెడ్ టు పర్చేజ్ ద అరంగాం ల్యాండ్ బట్ మై హస్బెండ్ రిఫ్యూజ్డ్ సేయింగ్ హీ వుడ్ నెవర్ సెల్ ఇట్. ఈ మొత్తం ఆస్తి నాకు అమ్మే అని అడిగారు బాబా కైకూసురని. ఈ మెహరాబాద్ ఆస్తి అంతా నాకు అమ్మే అన్నారు. అరే అమ్మను మీరు వాడుకోండి, మీరు ఉండండి, నేను మాత్రం అమ్మడం నాకు ఇష్టం లేదు అని అతను చెప్పాడు. ఈ సైడ్ బాబా కుడ్ లివ్ దేర్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంటెడ్. మీకు ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాళ్ళు ఉండండి మీరే. యాజ్ అవర్ సన్స్ వర్ లివింగ్ విత్ బాబా హిస్ పార్ట్నర్ ఎల్డర్ కైకూతురు వుడ్ హ్యావ్ నో గ్రౌండ్స్ టు అబ్జెక్ట్. మీకేం అడ్డు ఉండదు. నా కొడుకులు నీతో ఉంటున్నప్పుడు ఇక మా బావగారు మాత్రం ఎందుకు అడ్డు పెడతాడు? సరోజ్ తండ్రి ఎల్డర్ కైకూతురు అన్నాం కదా, అతను అడ్డు పెట్టావు అని చెప్పి మీరు ఉండండి, మీకు ఎందుకు కొనుక్కోవడం గొడవ అన్నవారు. బికాజ్ ఆఫ్ ది కాన్స్టెంట్ బ్యారేజ్ ఆఫ్ అన్ప్లెజెంట్నెస్ ఫ్రమ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ బాబా రిక్వెస్టెడ్ కైకూతురు టు ట్రాన్స్ఫర్ ద టైటిల్ టు ద ల్యాండ్ ఎట్ మెహరాబాద్ టు అదీ అండ్ రుస్తాం. బాబా అన్నారు, మీ బంధువులందరూ నా మీద కత్తి కట్టేశారు, బద్ద వైరం నడుస్తూ ఉంది. అంచేత నేను ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ స్థిమితంగా ఉండలేను. ఓ పని చేయపోని, నాకు అమ్మకపోతే పోయే, ఆస్తి నీ పేరు పెట్టుకోకుండా నా శిష్యులుగా నీ కొడుకులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరి పేరే రాసి గొడవలు పోద్ది అన్నారు బాబా. అప్పుడు ఇంకెవడు మాట్లాడారు, నా దగ్గర ఉన్నారు కదా వీళ్ళు. ఇంకా కైకూతురు అగైన్ ఆర్గ్యూడ్ దట్ యాజ్ లాంగ్ యాజ్ అదీ అండ్ రుస్తం వర్ బాబాస్ డిసైపుల్స్ ఇన్ రెసిడెంట్ దర్ వుడ్ నో గ్రౌండ్ ఫర్ ఫ్యామిలీ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ది ఓనర్షిప్ ఆఫ్ ది ప్రాపర్టీ. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటున్నప్పుడు ఎవడు మాత్రం అబ్జెక్ట్ చేస్తాడు? ఇక్కడ వాళ్ళ ప్రాపర్టీలో వాళ్ళు ఉంటున్నారు, నీకు మళ్ళీ ప్రత్యేకంగా అమ్మడం ఎందుకు అని అతను ఆర్గ్యూ చేశాడు. దిస్ స్టీల్ మేట్ ఆఫ్ విల్స్ వాజ్ బ్రోకెన్ వెన్ ఐ సా ఎ డ్రీమ్. ఇలాగా అటు ఇటు బాబా ఇలాగన్నాం, కైకూతురు అలా కాదని ఇంకోలా చెప్పడం, ఇది నడుస్తుంది. చివరికి ఒకరోజు నాకు ఒక కళ ద్వారా ఈ సమస్య పరిష్కారం అయిపోయింది. ఇని కైకూతురు బిలీవ్డ్ మదర్ ఫిరోజా దెన్ డిసీజ్డ్ appeared before me and with a very secretive expression said, please beg of Mir Baba to enroll me as one of the disciples. అందులో ఈ కైకూతురు తల్లి అంటే ఈవిడికి అత్తగారు గుల్మై, ఆవిడ కల్లో కనపడి ఈవిడి బ్రతిమాలింది, నువ్వు నీకు మెహర్ బాబా దగ్గర కదా, ఆయన బ్రతిమాలి నన్ను ఆయన శిష్యుల్లో ఒకరిగా అంగీకరించమని అడుగు అని ఆవిడ అడిగింది. మై హస్బెండ్ లవ్డ్ హిజ్ మదర్ మోస్ట్ ఇన్ ది వరల్డ్. ఇక ఈ ప్రపంచంలో కైకూతురుకి తల్లి అంటే ఇంకంతే, తిరుగులేదు. ఆవిడకి ఏం కావాలనే చేసేస్తాడు. అండ్ వాట్ ఐ టోల్డ్ ఆఫ్ హిమ్ ఇన్ ద డ్రీమ్ హీ గ్రాస్ప్డ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ అండ్ ఫెసిలిటేటెడ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ల్యాండ్
టు ద బాయ్స్. అమ్మ బాబు అయితే మా అమ్మ కూడా ఇందులో ఇంట్రెస్ట్ ఉందని పిల్లల పేరు మొత్తం ఆస్తి అవేళే ట్రాన్స్ఫర్ చేయించేశాడు వీళ్ళిద్దరి పేరున. ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దెన్ ఇనిషియేటెడ్ ఫెసిలిటేటెడ్ ద స్టే ఆఫ్ వెస్టర్నర్స్ ఆన్ ద హిల్. నెమ్మదిగా ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిపోయిందో భవనాలు కట్టడం మొదలెట్టారు 1938లో. మొట్టమొదటి ఏం చేశారు, ఆ ట్యాంక్ ఉంది కదా, ఓవర్ హెడ్ ట్యాంక్ అప్పర్ మేరాబాద్లో, దానిపైన ఒక కప్పు వేసి పైన ఒక అంతస్తు, ఈ పక్కన డోర్లు కిటికీలు, ఆ రాతి గోడకి కన్నాలు పెట్టి డోర్లు కిటికీలు ఇవన్నీ తయారు చేశారు. ఇక పాశ్చాత్యులు కూడా ఇక ఉండడానికి సదుపాయంగా ఉండేది వాళ్ళకి. 1938లో యాక్చువల్గా కట్టడం అది జరిగిందండి. మనం ఇప్పుడు కూడా ఆగస్ట్ 1938 అని ఉంటుంది, మెహర్ రిట్రీట్ అని, అప్పుడు కట్టారు దాన్ని. మహారాజ్ abandoned his self-imposed imprisonment in a cage in 1924 February and freely entertained seekers and discourse on spiritual topics. 1924 ఫిబ్రవరిలో మహారాజు ఆ వెదురు భూమిలోంచి బయటకు వచ్చేసాడు. అందరినీ స్వేచ్ఛగా కలుస్తూ ఉండేవాడు, ఆధ్యాత్మిక విషయాల మీద ప్రవచనాలు ఇస్తూ ఉండేవాడు. హిజ్ మరాఠీ బుక్ had a wide circulation besides others about him that were printed. మరాఠీలో చాలా పుస్తకాలు వచ్చాయి అతని మీద, అవన్నీ చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇంకా చాలామంది రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్లు ప్యాంప్లెట్లు అవి ప్రింట్ చేసి పంచుతూ ఉండేవారు. మహారాజ్ వాంటెడ్ మీ టు బిల్డ్ ఎ స్మాల్ హౌస్ ఫర్ మై సెల్ఫ్ ఎట్ సకోరి అండ్ లివ్ దేర్. గుల్మాయి తోటి ఆయన ఉపాసన మహారాజ్ చెప్పాడు, నువ్వు ఇక్కడ చిన్న ఇల్లు కట్టేసుకో, ఇక్కడే ఉండు నువ్వు అని చెప్పాడు గుల్మాయికి. దిస్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. నాకు ఎలా కుదురుద్ది, నన్నేం చెప్పాడైనా మేర్వాన్ కూడా వెళ్ళిపో, ఆయన ఏం చెప్తా ఇచ్చి ఈ జీవితంలో ఇదే అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఇక్కడ ఉండిపో అంటున్నాడు. సో హీ సెడ్, మేర్వాన్ ప్రింటెడ్ మై బుక్, గ్యాదర్డ్ ఫోక్స్ అరౌండ్ మీ అండ్ నౌ హీ హ్యాస్ గాన్ అవే. మహారాజ్ అన్నాడు, నేను నా గొడవ ఏదో, నేను ఇక్కడ కుగ్రామంలో పడుతుంటే నా మీద బోల్డ్ పుస్తకాలు రాయించేసి అవన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోయి జనం అంతా వచ్చేస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర జనం అందరినీ తీసుకుపోయాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు అన్నాడు. ఐ హ్యావ్ నథింగ్ టు డూ ఎనీమోర్. నాకెందుకు ఈ జనం అంతా, ఈ గొడవ అంతా నాకెందుకు. టేక్ మీ టు అరంగం, నన్ను కూడా అరంగం తీసుకుపో. అండ్ లెట్ మేర్వాన్ మేనేజ్ ది హోల్ షో హియర్. ఇక్కడ సకూరి కూడా మేర్వాన్నే తీసేసుకోమని, నాకెందుకు ఇదంతా అన్నాడు. బాబా హ్యాడ్ స్టాప్డ్ గోయింగ్ టు సకోరి బై దిస్ టైమ్. ఇంచుమించు ఈ సమయానికి బాబా ఇక సకోరి వెళ్ళడం కూడా మానేశారు. అండ్ ఐ కంటిన్యూ టు క్యారీ మెసేజెస్ బిట్వీన్ బాబా అండ్ మహారాజ్. నేనే ఈయన బాబా చెప్పిన వారితో అక్కడికి పట్టుకెళ్ళాలి, ఆయన చెప్పిన వారితో ఎక్కడికి తీసుకురావాలి, ఇద్దరితోటి తిట్టు నేను తిరుగుతూ ఉండేదాన్ని మెహరాబాద్కి సకోరికి మధ్యలో. బాబా వాంటెడ్ మీ టు లివ్ విత్ హిమ్ ఎట్ మెహరాబాద్ అండ్ మహారాజ్ వాంటెడ్ మీ టు స్టే ఎట్ సకోరి. బాబా ఏమనేవారు, ఉండిపో నాతో ఇక్కడ నువ్వు అని మెహరాబాద్లో ఉండిపోమనేవారు. మహారాజ్ ఏమనేవాడు, సకోరిలో ఉండిపో అనేవాడు. మై హస్బెండ్ ఫేవర్డ్ బాబా సజెషన్ దట్ ఐ సీ ఈజ్ విజిటింగ్ సకోరి. ఆ పెళ్ళప్పుడు గుర్తుంది కదండి, ఆ రుస్తం పెళ్ళప్పుడు ఏమన్నారు, సకోరి వెళ్ళడం మానేస్తే అప్పుడు పెళ్లి చేసుకున్నా ఉన్నారు కదా బంధువులు. అంచేత ఈవిడికి కూడా నువ్వు కూడా మాని అన్నారు. బాగుంది కదా, నా దగ్గర ఉండిపో, నువ్వు సకోరి వెళ్ళడం మానే అన్నారు బాబా. అది మా హస్బెండ్ కైకూచురుకి బాబా సలహా చాలా నచ్చింది, మానే సకోరి ఇక్కడే ఉండు అని. ఈ కంప్లైంట్ టు బాబా, బిసైడ్స్ హెర్ సెల్ఫ్ షీ ఆల్సో టేక్స్ హెర్ సన్స్ అండ్ డాటర్స్ ఇన్ లాస్ విత్ హెర్. వచ్చి భర్త గొల్మాయి గురించి కంప్లైంట్ చేసేవాడు బాబాతో. ఏం చెప్పేవాడు, ఆవిడమే కాదు కొడుకుల్ని, కూతుర్ని, కోడల్ని అందరినీ తీసుకుపోతుంది అక్కడికి, నువ్వు చెప్పు గట్టిగా వెళ్ళొద్దని అనేవాడు. వన్ డే వీ వర్ రిటర్నింగ్ ఫ్రమ్ సకోరి బై ట్రైన్. ఒకరోజు సకోరి నుంచి రాత్రి ట్రైన్లో తిరిగి వస్తున్నాం. దెర్ వర్ ఎ నెంబర్ ఆఫ్ విమెన్ ఇన్ అవర్ పార్టీ ఇంక్లూడింగ్ దౌలత్మాయి, బిగ్ కుర్షద్ ఎట్సెట్రా. దౌలా కూడా ఉంది, ఎవరో సిరీన్ అక్క దౌలా, దౌలత్మాయి, బిగ్ కుర్షద్ అంటే బాబా వదిన గారు, వీళ్ళంతా ఉన్నారు ఆ ట్రైన్లో. ఈవిడ కూడా. వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ లగేజ్ ఆల్సో, పెద్ద పెద్ద సామాన్లు కూడా ఉన్నాయి. వీ ఆల్ ట్రై టు ఎంటర్ ద లేడీస్ కంపార్ట్మెంట్ విచ్ వాజ్ ఫుల్ టు కెపాసిటీ. అప్పటికి కిటకిటలు ఆడిపోతుంది లేడీస్ కంపార్ట్మెంట్, అందులోకి ఎక్కుదామని మా ప్రయత్నం. వీ వర్ పుషింగ్ ద లగేజ్ ఇన్సైడ్. మేము సామాన్లు ముందు లోపలికి నెట్టేస్తే నెమ్మదిగా తర్వాత మేము దూరం ఇచ్చిన ఆ సామాన్లు లోపలికి నడుతూ ఉన్నాం. సమ్ మేనేజ్ టు గెట్ ఇన్. ఒకళ్ళు ఇద్దరు ఎక్కిసారు కూడా మా ఆడవాళ్ళు. దౌలా మసి అండ్ ఐ వర్ అవుట్ సైడ్ విత్ 1 foot అండ్ ఫుట్ బోర్డ్. మేమిద్దరం ముసలోళ్ళం ఉండిపోయాం బయటికి.
ఒక కాలు బయట ఉంది, ఒక కాలేమో ఆ ఫుట్ బోర్డు మీద. ఐ వాజ్ ట్రైయింగ్ టు పుష్ ద లగేజ్ ఇన్సైడ్. అడ్డుగా ఉన్న సామాన్ కాలుతో లోపలతోనే నేను ట్రై చేస్తున్నాను. బట్ ఇట్ గాట్ స్టక్ ఇన్ ద డోర్. అది పెద్ద లగేజ్ అనమాట. ఆ డోర్లో లోపలికి వెళ్ళటం. ఇట్ వుడ్ నెయిదర్ గో నార్ కమ్ అవుట్. లోపలికి వెళ్ళట్లేదు, బయటికి రావట్లేదు. Amidst the cries of all women, I somehow managed to show the luggage and tried to jump inside. మొత్తానికి అందరూ అరుస్తున్నారు, బండి సిగ్నల్ ఇచ్చేసాడు. మొత్తానికి లోపలికి వెళ్ళిపోయింది, నేను కూడా లోపలికి దూకేస్తాను. బట్ ద ట్రైన్ స్టార్టెడ్ అండ్ ఐ వాజ్ లెఫ్ట్ స్టాండింగ్ అండ్ ది ప్లాట్ఫామ్. లేదు, సారీ, ఈవిడి ఉండిపోయింది, బయట ఉండిపోయింది, సామాన్ లోపల ఉండిపోయింది, బండి మొదలైపోయింది. ఆల్ ద విమెన్ షౌటెడ్ అండ్ ద కండక్టర్ హాల్టెడ్ ది ట్రైన్. ఒక్కసారి గట్టిగా అరిచేశారు ఆడవాళ్ళందరూ. ఆ పక్కనే ఆ టీటీ ఉన్నాడు, విజిలేసి మొత్తానికి బండి ఆపేసాడు. ఐ బోర్డెడ్ ద ట్రైన్ టుగెదర్ విత్ ది అదర్ గర్ల్స్ హూ ఆర్ ఆల్ స్క్వీజ్డ్ ఇన్సైడ్. మొత్తం ఎక్కేసాం అందరం కలిసి. ఇట్ వాస్ ద సేమ్ పార్సీ డ్రైవర్ హూ టుక్ దిస్ ఆపర్చునిటీ టు హరాస్ అస్. మీకు జ్ఞాపకం ఉందో లేదో, ముందు చెప్పింది ఆవిడ. పార్సీ డ్రైవర్లు ఉండేవారు ట్రైన్కి, వాళ్ళు నన్ను చూస్తూ ఉండేవారు. ఎక్కడ పోతుంది ఇవిడ, అస్తమానం వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్తుందని సిఐడిలాగా వాకప్ చేస్తే ఒక హిందూ గురువు దగ్గరికి పోతుందని వీళ్ళు కూడా కామెంట్లు పాస్ చేసేవారు. ఏంటమ్మా ఇది, మనం పార్సీలు అయ్యి ఉండి ఇలా హిందూ గురువు దగ్గర పోవడం ఏంటని. వీళ్ళకి అవకాశం దొరికింది, కాలు చెయ్యి ఇరుగుపోను వదిలిపోని అస్తమానంలో తిరగడమేనా ఇలాగా అని వాళ్ళు కూడా ఓ మాటకి వెళ్ళిపోయారు. ఐ కుడ్ నాట్ ఓపెన్ మై మౌత్ టు కంప్లైంట్ టు ఎనీవన్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్. మా ఇంట్లో ఎవరికి చెప్పనట్లేదు, ఇది చెప్తే మానే అంటారు, అసలు ఇప్పటికే వెళ్ళొద్దంటున్నావు, నువ్వే తిరుగుతున్నావు మానే అందరు. అంచేత ఎవరికీ చెప్పలేదు. హ్యాడ్ ఐ డన్ సో నో వన్ వుడ్ హ్యావ్ అలౌడ్ మీ టు గో టు సకోరి ది సెకండ్ టైం. చెప్పుంటే నీకు సకోరి మొత్తం బందే చేసి ఉండేవాళ్ళు. వన్స్ ఆన్ మై రిటర్న్ ఫ్రమ్ సకోరి ఎట్ మిడ్ నైట్ ఐ క్వయట్లీ ఓపెన్ ద డోర్ అండ్ స్టెప్డ్ ఇన్సైడ్ ఓన్లీ టు బి అకాస్టెడ్ బై మై హస్బెండ్ హూ రివెల్డ్ మీ. ఒకనాడు అర్ధరాత్రి దిగింది ఈవిడ రైలు. పాపం ఆ భర్త అలా కూర్చొని ఉన్నాడు. ఈవిడ వచ్చి లేచిపోతే మిగిలిన వాళ్ళు అందరూ తిడతారు కదా, మరి ఆ బంధువులు వీళ్ళంతా. అంచేత అతను అలా కొనుపట్లు అడిగాడు. ఈవిడ వచ్చే వరకు డోర్ వేయకుండా చూసి వచ్చాక తిట్టిపోసాడు. ఇలా ఇంత అర్ధరాత్రి ఒక్కదాను అలా తిరుగుతూ ఉంటే ఎలా అని. ఫిటీగ్డ్ అండ్ టార్మెంటెడ్ బై ద డ్యూయల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బాబా అండ్ మహారాజ్ అండ్ ది ఇండెసిసివ్నెస్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఐ బికమ్ డెస్పరేట్ అండ్ కన్ఫ్యూజ్డ్. ఆడదాన్ని అయ్యుండి ఒకరితో తిరగడం, ఈ మధ్యలో పైపించి ఈయనకి ఆయనకి మధ్యన గొడవల్లో నేనే సమితని. ఇదంతా చాలా గందరగోళంగా, చాలా విసుగు కలిగిస్తూ ఉండేది నాకు. అండ్ అనదర్ సిమిలర్ అకేషన్, నాట్ వాంటింగ్ టు డిస్టర్బ్ కైకుస్రు అట్ నైట్ ఐ క్వైట్లీ ఓపెన్ ది ఇన్సైడ్ ల్యాచ్ విత్ ఎ స్టిక్. ఒకసారి ఏమైంది, రాత్రి పడుకుని పోయాడు పాపం కైకుస్రు కూడా, అంత లేట్ అయిపోయింది. ఇక లేపడం ఇష్టం లేక ఒక కర్ర తీసుకుని ఆ డోర్ మధ్య నుంచి లోపల గెడను అలా తీసేసి లోపలికి వచ్చేసి మామూలుగా పడుకుంది. వెన్ హీ సా మీ ఇన్ ది హౌస్ ఇన్ ద మార్నింగ్ he accused me of having entered the house like a thief. ఇప్పుడు దాకా ఒక రకంగా ఏడిపించు, ఇప్పుడు నువ్వు దొంగతనం కూడా మొదలెట్టావు అని తిట్టిపోచాడు పాపం భర్త. బట్ ఆన్ అదర్ అకేషన్ he kindly kept the door open with a note on the table directing me to the kitchen where tea had been kept ready for me. పాపం నేనంటే ఎంత ప్రేమో. ఒకసారి కాగితం రాసి పెట్టేవాడు ఆ డోర్ దగ్గర, నీకోసం టీ కాసి పెట్టాను, ఫ్లాస్క్లో ఉంది, రాగానే అది తాగేసి పడుకో అని రాసి పెట్టేవాడు. I had strict instructions from Maharaj and Baba to keep my husband pleased and to obey him implicitly. ఒక పక్క ఉపాసని మహారాజ్, అలాగే బాబా కూడా చాలా ఖచ్చితమైనటువంటి ఆదేశం ఇచ్చి ఉన్నారు. ఏంటిది, ఎటువంటి పరిస్థితుల్లోనే సరే భర్తని ఎప్పుడు సంతోషంగా ఉంచవలసిందే, నీకు హక్కు లేదు, ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు, నీకు హక్కు లేదని చెప్పేవారు. ఇద్దరు కూడా, ఇద్దరు మాస్టర్స్ కూడా తూచా తప్పకుండా అక్షరాల ఆయన ఏం చెబితే అది చెయ్యాలి అని చెప్పేవారు. ఎల్డర్ కైకుస్రు వాజ్ రూమర్డ్ టు బి రెడీ టు బ్రేకప్ ది బిజినెస్ పార్ట్నర్. మా బావగారు ఇంక లాభం లేదు, మా మరదలో తోటి పెట్టుకున్నామంటే ఇంకా లాభం లేదు, అంచేత ఇంక పార్ట్నర్షిప్ తెగ్గొట్టేసి, ఇగో నేను నీకు రావాల్సింది ఇది, నీ చావు నువ్వు చావు, నా వ్యాపారం నాకు వదిలే అని స్టేజ్కి వచ్చేసాడు. ఇది గట్టిగా అందరూ అనుకోవడం మొదలెట్టారు. సిన్స్ ఖాన్ సాహెబ్స్ వైఫ్ ఈ స్క్వాండరింగ్ అవే మై మనీ. ఆయన ఏంటి కారణం ఏంటి, నా మరదలో నేను సంపాదించిన కష్టార్జితం అంతా దారబోసేస్తుంది ఈ ఫకీర్కి ఆ ఫకీర్కి ఇలా తిరిగేసి, ఇది ఇంకా నేను కష్టపడడం ఎందుకు. ఇన్ ట్రూత్
ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మై మ్యారేజ్ ఐ వాజ్ నెవర్ అలౌడ్ టు టచ్ ద కీ టు ద సేఫ్. నిజం చెప్పాలంటే మా డబ్బులుంచేటువంటి ఆ భోషాణం ఉంది కదా, దాని తాళం చెయ్యలు ఎప్పుడు నేను అసలు ముట్టుకుని ఎరగను. నేను పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఐ హ్యాడ్ నో నాలెడ్జ్ ఆఫ్ దేర్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్. అసలు వాళ్ళకి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు మాకేం తెలియదు. ఆ బిజినెస్లో వచ్చిన లాభాలు ఎంత ఏం తెలియదు నాకు. ఐ ఓన్లీ మేనేజ్ మై ఎక్స్పెన్సెస్ విద్ ఇన్ ది అమౌంట్ ఐ రిసీవ్డ్ ఫర్ అవర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. నెలకి ఓ 2,000 ఇచ్చేవారు ఇల్లు నడపమని. ఆ 2,000కి నేను లెక్క రాసుకుని ఇదిగో 500 మిగిలింది, 1000 లేకపోతే 100 రూపాయలు మిగిలింది, ఇదే తెలుసు నాకు. అంతేగాని వాళ్ళు ఆ వ్యాపారంలో ఏమి సంపాదిస్తున్నారు, ఏం మిగులుతుంది నాకేం తెలియదు. మై మదర్ ఇన్ లా అగ్రీడ్ ఎర్నెస్ట్లీ రిక్వెస్టెడ్ మీ టు గివ్ అప్ మహారాజ్ అండ్ బాబాస్ డివోషన్. పాపం మా అత్తగారు బెంగ పెట్టేసుకుని కొడుకులిద్దరికి గొడవ వచ్చేసిలా ఉంది. వ్యాపారం విడిపోతే ఎంత నామర్ద, ఏమనుకుంటారు మొత్తం సమాజంలో అని బతిమాలింది కోడల్ని. అమ్మ వద్దు మానే, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళకు అని చెప్పింది. సిన్స్ ద ఫ్యామిలీ పార్ట్నర్షిప్ వాజ్ ఇన్ డేంజర్ ఆఫ్ బీయింగ్ డిజాల్వ్డ్. మొత్తం మన పరుగు పొద్దు వద్దు అంతే. ఐ రీఅష్యూర్డ్ హెర్ దట్ ఐ వుడ్ నెవర్ లెట్ దట్ హ్యాపెన్. అప్పుడు ఈవిడ అత్తగారికి ధైర్యం చెప్పి మీకు ఎందుకు, వాళ్ళిద్దరితో నేను మేనేజ్ చేస్తాను కదా, ఈ వ్యాపారం విడిపోయే ప్రమాదం మాత్రం రానివ్వను నేను అని చెప్పాను. ఇఫ్ ద థ్రెడ్ బికేమ్ లైవ్లీ టు టర్న్ అప్ ఇన్ టు రియాలిటీ ఐ వుడ్ డిటాచ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఎవ్రీ వన్. ఒకవేళ కనుక నా కారణంగా ఇలా విడిపోతే నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. ఇంకా అప్పుడు గొడవ లేదు కదా, మీ వ్యాపారం మీరు, నేనే ఎక్కడికో వెళ్ళిపోతాను మేరాబాద్. ఆల్ ఆఫ్ దెమ్ అండ్ దేర్ పొజిషన్ వుడ్ రిమైన్ అన్ఎఫెక్టెడ్. అప్పుడు మీ ఆస్తులు మీకే ఉంటాయి, మీ వ్యాపారాలు మీకే ఉంటాయి, గొడవ ఉండదు. ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ ది వెస్టర్న్ గ్రూప్ కమ్ ఓవర్ టు ఇండియా అండ్ లివ్డ్ విత్ బాబా ఎట్ మెహరాబాద్ దట్ evoked in my family members a feeling of attachment for Baba and his cause. చూసారా రహస్యం ఇది. ఎప్పుడైతే బాబా పాశ్చాత్యుల తొలి బృందాన్ని ఆయన గెస్టులుగా ఇన్వైట్ చేశాడు, ఆయన ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా కాలం ఉన్నారు ఇక్కడ, మా స్త్రీలు పురుషులు వీళ్ళంతా. అప్పుడు మా కుటుంబంతో కలిసి తిరిగి వాళ్ళకి బాబా మీద గురి ఏర్పడింది. అప్పటి నుంచి వాళ్ళు బాబా పట్ల ఎప్పుడు వ్యతిరేకతను కనబరచడం మానేశారు. అందుకని పిలిచేయడేమో ఆయన, మనకు తెలియదు ఇది అంతా. వాళ్ళు వచ్చారు, ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నారు, కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయారు మళ్ళీ. ఐ హ్యాడ్ ఇంటెన్స్ డివోషన్ ఫర్ మహారాజ్ అండ్ నో లెస్ ఎఫినిటీ ఫర్ బాబా. చెప్పకపోవడమే, మహారాజ్ అంటే మాత్రం విపరీతమైన ఆరాధనాభావం, అలాగే బాబా అంటే అంతకంటే తక్కువేం కాదు నాకు. ఇఫ్ ఐ వాజ్ ఎవర్ లేట్ బై ఎ మినిట్ టు క్యారీ అవుట్ వన్ ఆఫ్ బాబాస్ ఇన్స్ట్రక్షన్ హి వాజ్ హైలీ డిస్ప్లేస్డ్. బాబా ఏదైనా ఆదేశం ఇచ్చి దాన్ని నేను అమలుపరచడంలో ఒక్క నిమిషం లేట్ అయితే వెంటనే బాబా నాకు బాధ కలిగింది అని చెప్పేసేవారు. సో ఆన్ ది వన్ హ్యాండ్ ఐ హ్యాడ్ టు ఒబే బాబా అండ్ ఆన్ ది అదర్ ఐ హ్యాడ్ టు సీ దట్ మహారాజ్ వర్ నో వే అనాయిడ్. ఒక పక్క బాబాను సంతృప్తిపరచాలి, మహారాజును కూడా సంతృప్తిపరచాలి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. వన్స్ మహారాజ్ ఇండైరెక్ట్లీ గేవ్ మీ టు అండర్స్టాండ్ దట్ వర్కింగ్ ఫర్ హిమ్ అండ్ బాబా was like the two branches of one railroad running in different direction. ఒకసారి ఉపాసని చెప్పేదేవుడికి, ఇప్పుడు రైలు పట్టాలు ఇలా ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడి నుంచి ఇలా విడిపోయి ప్యారలల్గా వెళ్తాయి, అలాంటి ప్రయాణం ఇద్దరు గురువులను నువ్వు సాటిస్ఫై చేస్తూ రావడం అనేటువంటిది అని చెప్పారు. దేరపాన్ హీ హెల్డ్ మై హ్యాండ్ అండ్ బేడ్ మీ సిట్ అన్ హిస్ గన్నీ సీట్. ఒకసారి ఆయన కూర్చున్నటువంటి ఆ గోని మీద నన్ను కూడా తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టాడు, ఇంకో గోనేసి, ఆయన వాడి గోని మీదే. ఐ ఫెల్ట్ అన్వర్ది, లేదు లేదు నాకు అర్హత లేదు బాబా నువ్వు వాడేటువంటి గోని మీద కూర్చోవడానికి అని దేవుడు. బట్ ఈ మేడ్ మీ సిట్ అని అండ్ టోల్డ్ మీ టు సిట్ క్వైట్లీ. మాట్లాడక, నేను కూర్చోమన్నాను, కూర్చో అంతే. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అఫ్ ఇట్ దెన్. ఆయన ఎందుకు అలా కూర్చోబెట్టాడో నాకు తెలియదు. బట్ ఆన్ రిఫ్లెక్షన్ ఐ కెన్ ఇమాజిన్ he wanted me to decide for the one side out of the two. ఎందుకు కూర్చో తేల్చుకో, నువ్వు బాబా కావాలా మహారాజ్ కావాలా, ఏదో ఒకటి తేల్చుకో. ఐ కుడ్ హార్డ్లీ గ్రాస్ ద ఇంపోర్ట్ ఆఫ్ హిజ్ యాక్షన్. ఎందుకు అలా చేసాడో అప్పుడు నాకు అర్థం లేదు. టు దుర్గాబాయి హీ రిమార్క్డ్. పక్కనే ఆయన ఆధ్యాత్మిక మాత అనేవారు ఆయన దుర్గాబాయిని. ఆవిడతో అన్నారు, గుల్మాయి ఈజ్ నౌ వర్ది ఆఫ్ గాడ్ రియలైజేషన్ అని అనేసాడు. భగవద్ అనుభవానికి అర్హత సాధించింది ఇప్పుడు గుల్మాయి.
హీరింగ్ దీస్ ఐ రిప్లైడ్, వెంటనే కంగారు పడ్డాను నేను. ఈయనేమో ఆ గోని మీద కూర్చోమన్నాడు, మళ్ళీ ఇలాగే మాట్లాడుతున్నాడని కంగారు పడి ఇవిడు అందే, ఐఎమ్ నాట్ డిజర్వింగ్ ఇట్, నాకు అంత అర్హత లేదు. ఐ ఫీల్ మై లైఫ్ ఈజ్ బీయింగ్ వేస్టెడ్, నేను చెత్త జీవితం జీవించేస్తున్నాను. వాడు గొడవ, వీడు గొడవ, ఇదే గొడవ. నీ దగ్గరే ఉండలేకపోతున్నాను, అక్కడ బాబా దగ్గరే ఉండలేకపోతున్నాను. ఇదంతా వేస్ట్ జీవితమే అయిపోతుంది నాది. ఐ అస్పైర్ టు సర్వ్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్. నాకు అవకాశం ఇస్తే నా చచ్చిపోయేదాకా నీ సేవ చేసుకుందాను నేను, కానీ అలా కుదరటం లేదు కదా. ఐ హ్యాడ్ ఎన్ ఇన్హెరెంట్ లాంగింగ్ టు స్టే విత్ మహారాజ్ ఆల్వేస్ అండ్ సర్వ్ హిమ్, బట్ ఇట్ నెవర్ కేమ్ టు పాస్. నాకు లోపల మాత్రం చివరి ఊపిరి పీల్చుకునే వరకు మహారాజ్ దగ్గర సేవ చేయాలనే ఉండేది, కానీ అది జరగలేదు. ఉపాసని మహారాజ్ గేవ్ ఏ బ్రేక్ టు గుల్మైస్ సఫరింగ్ బై డైవర్టింగ్ హర్ కేర్ అండ్ అటెన్షన్ ఫ్రమ్ హోమ్ టు సకోరి. మొట్టమొదట ఉపాసని మహారాజ్ ఏం చేసేవాడట, ఇంటిలో ఆవిడని నలిగిపోతూ ఉన్న పరిస్థితి నుంచి రక్షించడానికి సకోరి మీదకి ఆవిడ ధ్యాసను మరల్చేశాడు. ఎప్పుడు సకోరి వచ్చేస్తూ ఉండేది, ఇక్కడ వస్తే అన్నీ మర్చిపోయాడు ఆవిడ. అది ఉపాసని మహారాజ్ చేసినటువంటి సహాయం. అండ్ మెహర్ బాబా లేటర్ రెస్టోర్డ్ హెర్ టు హెర్ హోమ్ అండ్ ఫ్యామిలీ విత్ ఎ బ్రాడర్ విజన్, ఏ గ్రేటర్ లవ్ అండ్ ఎ స్ట్రాంగర్ మైండ్. తర్వాత బాబా ఏం చేశారట, మళ్ళీ ఆవిడ తీసుకెళ్లి ఆవిడ ఇంటి మధ్యలో పెట్టారట, ఇంట్లో పెట్టారట. పెట్టి ఆవిడికి మంచి ఇంకా విస్తారమైన ప్రేమని, అన్నిటినీ తట్టుకునేటువంటి శక్తిని ఇవన్నీ సమకూర్చారట. ఏం పర్లేదు, ఇక్కడే ఉండు నువ్వు. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ షీ బికేమ్ సో డీప్లీ అండ్ ఇంటిమేట్లీ డివోటెడ్ టు బాబా that she was always prepared at Baba's word, not only for any sacrifice of herself and her possessions, but also her children and their possessions. ఈ టైంలో బాబాని చాలా గట్టిగా పట్టుకుని ఉండేదంటే ఆది చెప్తున్న మాట అన్నమాట. ఆవిడ ఎంతగా అంటే ఆవిడ తన ప్రాణాన్ని, తన తనువుని ఆవిడ చనిపోవడానికి కూడా రెడీ, బలి చేయడానికి కూడా రెడీ. అంతేకాదు తన పిల్లల్ని వాళ్ళని కూడా బలి చేసేందుకు అంత ప్రేమ బాబా ఆవిడలో నింపారు. ఖాన్ సాహెబ్ లాస్ట్ డేస్, ఇక్కడికి డైరీ అయిపోయిందండి, ఇక్కడికి ఆది రాసినటువంటి విషయాలన్నమాట. ఖాన్ సాహెబ్ లాస్ట్ డే సెప్టెంబర్ 1945, దాని గురించి చెప్తున్నాడు. ఖాన్ సాహెబ్ సెప్టెంబర్ 45లో చనిపోయాడు. ఆ లాస్ట్ రోజుల గురించి చెప్తున్నాడు. ఆది సీనియర్స్ ఫాదర్ ఖాన్ సాహెబ్ ఇరానీ హ్యాడ్ బీన్ ఇల్ అండ్ బెడ్ రిడెన్ ఫర్ ద పాస్ట్ సెవరల్ మంత్స్. చనిపోయి చాలా నెలల ముందు మంచం మీదే ఉండేవాడు పాపం ఖాన్ సాహెబ్. And so Baba went to see him at Kushu quarters on the 19th. అంటే సెప్టెంబర్ 19 నాడు కుషురు క్వార్టర్స్కి వెళ్ళి అతను చూడడానికి వచ్చారు బాబా. ఖాన్ సాహెబ్ had always a great reverence for బాబా. బాబా అంటే మాత్రం వల్లమాలిన గౌరవం అతనికి ఎప్పుడు కూడా. బట్ నో లవ్, అయితే గౌరవమే ఉండేది, ప్రేమ ఉందని చెప్పలేము. నౌ మచ్ టు హిజ్ వైఫ్ గుల్మైస్ డిలైట్ హీ ఫెల్ట్ జెన్యున్లీ డ్రాన్ టు బాబా. కానీ ఇప్పుడు మాత్రం బాబా చూడడానికి వెళితే అతను స్పందించిన తీరు చూసి గుల్మై సంబరపడిపోయింది. అంటే ఆ ప్రేమ వ్యక్తమైందనమాట. బాబా ఆస్కర్ హిమ్, వాట్ యు విష్? బాబా అడిగారు, నీకు ఏం కావాలని అడిగారు. గుడ్ హెల్త్ ఫర్ 2 months అండ్ దేర్ ఆఫ్టర్ లిబరేషన్. 1-2 నెలలు కొంచెం ఆరోగ్యం, నేను సెటిల్ చేయవలసినవి సెటిల్ చేసేసుకుంటాను, ఆ తర్వాత నాకు ముక్తిని ప్రసాదించే, ఇది విడుదల ప్రసాదించే అని అడిగాడు. బాబా ప్రామిస్, డూ యాజ్ ఐ సే ఫర్ 2 months. నేను చెప్పినట్టు 2 నెలలు చెయ్యి, అండ్ ఐ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ యువర్ విష్. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నది చేస్తాను నేను అన్నారు. బాబా గేవ్ హిమ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ పర్సనల్ మ్యాటర్స్. అతను వ్యక్తిగత విషయాల్లో కూడా కొన్ని చెప్పేశారు. నువ్వు వాడికి ఇది, వీడికి ఇది, ఈ కాగితాలు ఎలా రాయి, ఇవన్నీ చెప్పారు బాబా అతనికి. అండ్ ఖాన్ సాహెబ్ వాజ్ వెరీ హ్యాపీ. ఆహా, నా విషయంలో ఆయన అంత శ్రద్ధ తీసుకుంటున్నాడని చాలా ఆనందపడ్డాడు. ఈ గార్లెండెడ్ బాబాకు పెద్ద దండ తెప్పించి వేశాడు కూడా. అండ్ ఏ ఫోటోగ్రాఫ్ వాజ్ టేకెన్ ఆఫ్ బాబా, గుల్మై అండ్ ఖాన్ సాహెబ్. వీళ్ళు ముగ్గురు కలిసి ఫోటో కూడా తీయించారు బాబా అప్పుడు. బిఫోర్ లీవింగ్ బాబా టుక్ ఆది అండ్ గుల్మై అసైడ్ అండ్ రిమార్క్డ్. వెళ్ళిపోయే ముందు బాబా గుల్మైని, ఆదిని పక్కకి పిలిచారు. హీ విల్ బి రిలీవ్డ్ ఆఫ్ హిజ్ అగనీస్ ఇన్ అక్టోబర్లో శాశ్వతంగా అతను బాధ లేకుండా చేసేస్తాను నేను, పరిష్కారం అయిపోద్ది, వెళ్ళిపోతాడు. దిస్ వాజ్ టు బి ఖాన్ సాహెబ్స్ లాస్ట్ మీటింగ్ విత్ బాబా అండ్ హిజ్ లాస్ట్ విష్ వాజ్ ఫుల్ఫిల్డ్ బై బాబా. ఇది ఖాన్ సాహెబ్ బాబాని చివరిసారిగా కలుసుకునేది. బాబా ఖచ్చితంగా
అతను అడిగినట్టుగా అన్నీ నెరవేర్చారు. He merged in God's infinity 18 days later on 7th October at noon with Baba's name on his lips. పెదాల మీద బాబా నామం ఆడుతూ ఉండగా ఖచ్చితంగా బాబా చెప్పినట్టు 7 అక్టోబర్ నాడు అతను ప్రాణాలు వదిలేశాడు. He was 67 years old. 67వ ఏట అతను చనిపోయాడు. A few days before Khan Sahib died, Adi was surprised to find flowers strewn on his bed when he went to sleep at night. ఇక ఖాన్ సాహెబ్ కొన్ని రోజుల ముందు చనిపోతాడనగా ఆదిని ఇంటి దగ్గరే ఉండమనేవారు, అక్కడే నగర్లోనే ఉండమనేవారు బాబా. ఎందుకంటే మరి కుటుంబం చూడాలి కదా, నాన్న సీరియస్గా ఉంది. పడుకోవడానికి మంచం మీదకి వెళితే గులాబీలు పరిచి ఉన్నాయి అతని మంచం మీద. ఇది నా మంచం మీద గులాబీలు ఉన్నాయి అనుకున్నాడు. నెక్స్ట్ నైట్ అగైన్ ద బెడ్ వాజ్ కవర్డ్ విత్ ఫ్లవర్స్. ఎవడో పెట్టుండాడు పొరపాటుని, ఎక్కడో పెట్టబోయి ఇక్కడ పెట్టాడేమో అనుకున్నాడు. రెండో రోజున కూడా మళ్ళీ పువ్వులు కనపడ్డాయి, గులాబీలు ఇలా పరిచి ఉన్నాయి. When the third night he waited and caught one of the servants in the act. మూడో రోజుని ఇంక పట్టుకోవాలి ఎవడో అని దాక్కున్నాడు పక్కన. వీళ్ళ సేవకుల్లో ఒకడు అవి బుట్టతో పట్టుకొచ్చి ఆ గులాబీలు పరచడం మొదలుపెట్టాడు, పట్టుకున్నాడు. He demanded to know who had instructed him to such a thing. ఎవడు చెప్పాడు నీకు ఇవన్నీ పెట్టమని అని అడిగాడు. The servant told him that it was none other than the ailing Khan Sahib. ఖాన్ సాహెబే ఈ గులాబీల్ని మంచం మీద పరచమన్నాడు అని చెప్పాడు. ఆది కన్ఫ్రంటెడ్ హిస్ ఫాదర్ ద ఫాలోయింగ్ మార్నింగ్. మన్నాడు పొద్దున్నే తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఆది. అండ్ ఖాన్ సాహెబ్ అడ్మిటెడ్ దట్ హీ డిడ్. ఇలా చేసేవాడు నువ్వే చెప్పేవాడు నిజమేనా అంటే నేనే రా అన్నాడు. బట్ వై ఫాదర్ ఆస్క్డ్ ఆది, ఎందుకు అలా చేసావు అని అడిగాడు. ఆల్ దీస్ ఇయర్స్ యూ హ్యాడ్ బీన్ టెల్లింగ్ మీ హౌ గ్రేట్ మేర్ బాబా ఈజ్, హౌ హీ ఈజ్ లైక్ జొరాస్టర్ అవర్ ప్రొఫెట్. ఇన్నేళ్లుగా రోజూ చెప్తున్నావు నువ్వు ఎంత గొప్పవాడో తెలుసా మెహర్ బాబా అని. ఆయనే మన ప్రవక్త జొరాస్టర్ అని చెప్పావు నువ్వు. ఐ డిడ్ నాట్ బిలీవ్ యూ, నేను నమ్మలేదు ఎప్పుడు నిన్ను. అండ్ ట్రై టు థ్వాట్ యూ ఇన్ యువర్ ఎఫర్ట్స్ టు సర్వ్ హిమ్. ఆయనకి సేవిద్దాం, నా జీవితం అంతా నేను ఆయనకి అంకితం చేద్దామంటే నేను ఎన్నోసార్లు అడ్డు పెడుతూ వచ్చాను నీకు. బట్ నౌ ఐ నో దట్ యూ వర్ రైట్ ఆల్ ఎలా. ఈవేళ నాకు తెలిసింది నిన్నాళ్ళు నువ్వు చేసేది కరెక్ట్. అండ్ ఐ ఆస్క్ యువర్ ఫర్గివ్నెస్. చేతులు ఎత్తి నన్ను క్షమించమని అడిగాడు. ఐ విష్ టు ఆనర్ అండ్ వర్షిప్ యువర్ లవ్ ఫర్ బాబా. బాబా పట్ల నీకున్న ప్రేమని నేను ఆరాధించాలని, అది పూజించాలని, దాన్ని గౌరవించాలని నాకు అనిపించింది. సో యూ అండ్ యువర్ మదర్ వర్ రైట్ ఆది. నువ్వు నీ తల్లి మీరు నడిచే బాట కరెక్ట్ బాట. బాబా ఈజ్ గాడ్. బాబా సాక్షాత్తు భగవంతుడు అన్నాడు. అండ్ హిస్ ఫాదర్ ఫోల్డెడ్ హిస్ హ్యాండ్ టు ఏ పిక్చర్ ఆఫ్ బాబా కెప్ట్ ఆన్ ది వాల్ అపోజిట్ ది బెడ్. బాబా ఫోటో ఉంటే దానికేసి తిరిగి రెండు చేతులు జోడించాడు. ఆది బర్స్ట్ అవుట్ వీపింగ్ అండ్ ఫెల్ ఇన్ టు హిస్ ఫాదర్స్ ఆర్మ్స్. పాపం ఆది ఏడుస్తూ తండ్రి ఆలింగనంలో ఒదిగిపోయాడు. Gulmais lost his, according to the Iranian calendar, Monday, 6th August 1962. August 1962 అటండి ఆవిడ చనిపోయింది. వాజ్ ద ప్రొఫెట్ జొరాస్టర్స్ బర్త్డే. ఆవేళ జొరాస్టర్ యొక్క పుట్టినరోజు కూడా. దట్ డే ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ హిస్ రిటర్న్ ఫ్రమ్ పూనా ఏ మంత్ బిఫోర్, బాబా లెఫ్ట్ మేరాజాద్ అండ్ విజిటెడ్ మేరాబాద్ టు సీ ద మండలి అండ్ ద రెసిడెంట్ ఫ్యామిలీస్ దేర్. ఆ చనిపోయిన రోజుని చాలా కాలం తర్వాత బాబా మెహరాబాద్ వచ్చి అక్కడ ఉన్న మకా ఉంటున్నటువంటి కుటుంబాలన్నీ చూశారు బాబా. యూజువలీ వెనెవర్ బాబా వెంట్ టు మెహరాబాద్ హీ వుడ్ స్టాప్ నియర్ కుషు క్వార్టర్ టు సీ గుల్మై. బాబా ఎప్పుడు మెహరాజాద్ నుంచి మెహరాబాద్ వచ్చిన మధ్యలో గుల్మాయిని చూడడానికి ఆగేవారు ఎప్పుడు కూడా. అట్ దిస్ టైమ్ గుల్మాయి వాజ్ ఇల్. ఈ రోజుల్లో గుల్మాయి మంచం పట్టేస్తుంది ఆవిడ. బట్ ఈరిచ్ హ్యాడ్ సెంట్ ఎ నోట్ టు అది 3 days prior to this, stating that Baba did not wish to stop on the 6th, but would stop briefly at the Akbar Press Gate, meet his lovers there, and come to see Gulmai at Kushu quarters on the 12th. 6వ తారీఖున బాబా మెహరాబాద్ వెళ్ళినప్పుడు గుల్మాయి దగ్గర ఆగరు. 12వ తారీఖున వస్తారు. ఈ 6వ తారీఖున అక్బర్ ప్రెస్కి వెళ్తారు. అక్బర్ ప్రెస్ అంటే ఈరిచి వాళ్ళ అమ్మమ్మ గారు ఇల్లది. అక్కడ అందరినీ కలుస్తారు. 12వ తారీఖున మళ్ళీ వచ్చినప్పుడు గుల్మాయిని కలుస్తారని. మీన్ వైల్ అదీస్ మదర్ గుల్మాయిస్ కండిషన్ వర్సెండ్ డ్యూ టు
క్యాన్సర్ అండ్ కిడ్నీ డిసీజ్. ఈవిడ క్యాన్సర్ వచ్చింది, అలాగే కిడ్నీస్ సంబంధించిన అనారోగ్యం కూడా చేసింది. అది బాగా సృష్టి చేసింది ఆవిడకి. వైలెట్ మేరాబాద్ ఆన్ 6th August, బాబా ఇన్ఫార్మ్డ్ పాద్రి టు బీ ప్రిపేర్డ్ ఫర్ గుల్మైస్ బరియల్ ఆన్ ది హిల్ యాజ్ షీ వుడ్ బి డయింగ్ వెరీ షార్ట్లీ. 6వ తారీఖున వెళ్ళినప్పుడు బాబా పాద్రిని పిలిచారు. ఎవరో గుల్మాయి రెడీగా ఉంది, ఆవిడ ఎప్పుడన్నా పోవచ్చు, నువ్వు రెడీగా ఉండన్నారు. గొయ్యి తీసి రెడీగా పెట్టుకో అన్నారు. ఆన్ ది ఈవినింగ్ ఆఫ్ 8th, గుల్మైస్ కండిషన్ బికేమ్ సీరియస్. 8వ తారీఖున బాగా సీరియస్ అయిపోయింది. అండ్ అది సెంట్ సరోష్ టు మేరాజాద్ టు ఇన్ఫార్మ్ బాబా. ఆది తల్లి దగ్గరుండి బావగారిని సరోష్ని పంపించి బాబా కౌరు చెప్పు, అస్సలు బాగోలేదని. బాబా ఇన్స్ట్రక్టెడ్ సరోష్ that when Gulmai passed away, he should be informed and her body removed to Merabad Hill, where her coffin would be lowered into the grave in his presence. బాబా, ఎస్, నేను రెడీగానే ఉన్నాను. ఆవిడ ప్రాణం వదిలేసిన వెంటనే నా కౌరు రావాలి. వెంటనే ఆవిడ్ని ఆ బాక్సులో పెట్టేసి మేరాబాద్ కొండ మీకు తీసుకెళ్ళాలి. నా సమక్షంలో ఆవిడ అంత్యక్రియలు జరగాలి అని బాబా చెప్పారు. On the morning of 9th August, Baba unexpectedly asked to be driven to Kursu quarters టు సీ గుల్మై. 9 పొద్దున్న సడన్ గా బాబా కారు తీయమన్నారు. పద కుష్రు క్వార్టర్స్ పోదామన్నారు. ఆల్దో షీ హెడ్ సీజ్ టు రికగ్నైజ్ ఎనీ వన్ అండ్ వాజ్ ఆల్మోస్ట్ ఇన్ అన్ అన్కాన్షియస్ స్టేట్. ఆవిడ అప్పటికే ఎవరిని గుర్తుపట్టట్లేదు. గుల్మాయి ఇంచుమించు కోమాలో ఉంది. షీ ఓపెన్ హర్ ఐస్ అండ్ హర్ ఫేస్ బ్రైటెన్ వెన్ షీ సా బాబా. బాబాను చూడగానే వెలిగిపోయింది ఆవిడ మొహం. షీ కేర్లెస్లీ హిస్ ఫేస్. బాబా మొహాన్ని దగ్గరికి తీసుకొని నిమిరింది ఇలా చాలాసేపు పట్టుకొని. అండ్ మేనేజ్ టు అటర్ బాబా బాబా అని ఆవిడ అనగలిగింది. ఆఫ్టర్ కిస్సింగ్ హెయిర్ అండ్ ఫోర్ హెడ్ అండ్ ఎంబ్రేస్డ్ హెయిర్, బాబా రిటర్న్ టు మేరాజాద్. ఆవిడ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. బాబా పెట్టుకొని ఆలింగనం చేసుకొని బాబా మెహరాజాద్ వచ్చేసారు. ఎరిచ్ సెంట్ అది దిస్ నోట్. ఆదికి ఎరిచ్ ఒక చిట్ బాబా పంపించమన్నారు రాసి. బాబా వాంట్స్ యూ టు బి హ్యాపీ అండ్ ఫీల్ హ్యాపీ ఫర్ గుల్మాయి ఈజ్ అండ్ విల్ ఎవర్ బీ హ్యాపీ. బాబా నిన్ను సంతోషంగా ఉండమంటున్నారు, సంతోషాన్నే అనుభూతి పొందమంటున్నారు. ఎందుకని? గుల్మాయి ఇక నుంచి ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది. ఇప్పుడు దాకా విషాదమే ఆవిడ జీవితం అంతా, ఇంకిక్కడి నుంచి ఆవిడికి అంత ఆనందమే అన్నారు. ద నెక్స్ట్ డే, టేకింగ్ ఏ క్రిటికల్ టర్న్ ఫర్ ఎవర్స్, గుల్మాయి వాజ్ అనేబుల్ టు స్పీక్ అండ్ సపోర్ట్ స్పెల్స్ ఆఫ్ అన్కాన్షియస్నెస్. మన్నాడు ఇంకా బాగా పరాకు మాటలు, తర్వాత పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈవెన్ సో విత్ గ్రేట్ డిఫికల్టీ షీ వాజ్ మూవింగ్ హెర్ లిప్స్ అండ్ రిపీటింగ్ బాబాస్ నేమ్. మనిషి ఏమి కదలికి లేరు, పెదాలు మాత్రం బాబా 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 అని పలుకుతూనే ఉన్నాయి. ఎట్ మిడ్ నైట్ షీ స్టార్టిల్ ఫ్రమ్ ఎ కోమా లైక్ స్లీప్ అండ్ లౌడ్లీ కాల్డ్ అవుట్ బాబాస్ నేమ్. అర్ధరాత్రి సడన్ గా గట్టిగా బాబా నామాన్ని బయటికి అరిచిందట ఆవిడ. విత్ ఆల్ హర్ స్ట్రెంగ్త్ షీ కంటిన్యూడ్ దిస్ ఫర్ ఫ్యూ మినిట్స్ వితౌట్ ఏ పాజ్. చాలాసేపు ఓపుకున్నంత వరకు గట్టిగా అరుస్తూ బాబా 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 అని అందట ఆవిడ. వైల్ అట్టరింగ్ బాబాస్ నేమ్, గుల్మాయి మెర్జ్డ్ ఇన్ హిమ్ ఫర్ ఎవర్ అట్ ది ఏజ్ ఆఫ్ 78. అలాగ బయటికి అరుస్తూ 78 ఏళ్ళ వయసు ఆవిడకి బాబాలో కలిసిపోయింది ఆవిడ. Gulmai's body was taken to Merabad in the early hours of 11th August. పొద్దుటే మేరాబాద్ తీసుకెళ్లారు. హెర్ ఓపెన్ కాఫిన్ వాజ్ ప్లేస్డ్ ఇన్ ఎ రూమ్ అడ్జస్టింగ్ టు ది హాల్ అట్ లోయర్ మేరాబాద్. లోయర్ మేరాబాద్ మండలి హాల్ ఉంది కదండి, దాని పక్కన గదులుంటాయి, పాద్రి డిస్పెన్సరీ అవన్నీ అక్కడ అందులో పెట్టారు. ఎట్ 9 AM on the shoulders of some of the workers, the coffin was carried up the hill where a grave has been dug. అక్కడ ఆల్రెడీ పాద్రి తవ్వేసి పెట్టాడు, ఈ బాక్స్ రాగానే అందులో పెట్టేయడానికి. ఇట్ వాజ్ ప్లేస్డ్ అండర్ ది టిన్ షెడ్ అంటిల్ బాబా అరవడ్. ఇంకా బాబా రావాల్సి ఉంది. టిన్ షెడ్లో ఈ బాక్స్ పట్టుకెళ్ళి పెట్టారు. బాబా కేమ్ ఎట్ 10 o'clock. 10 బాబా వచ్చారు. అండ్ ఆది అండ్ పాద్రి మెట్ హిమ్ అట్ లోయర్ మేరాబాద్. ఆది పాద్రి కింద బాబాని తీసుకొని పైకి తీసుకొచ్చారు. బాబా వెంట్ అప్ ద హిల్ అండ్ సాట్ అండర్ ద టిన్ షెడ్ నియర్ గుల్మాయిస్ బాడీ. బాబా ఆవిడ పక్కన కూర్చున్నారు కాసేపు. హీ దెన్ ఇన్స్ట్రక్టెడ్ దట్ ద కాఫిన్ బి లోయర్డ్ ఇంటు ద గ్రేవ్ వితౌట్ ది కాఫిన్ లీడ్ ఇన్ ప్లేస్. పై మూత పెట్టకండి, అలాగా బాక్సు ఆ లోపలికి దింపేయండి అన్నారు. ఆఫ్టర్ దిస్ వాజ్ డన్, బాబా కేమ్ నియర్ అండ్ పెర్ఫార్మ్డ్ ద లాస్ట్ రైట్ బై ప్లేసింగ్ ఫ్లవర్స్ అండ్ గుల్మైస్ ఫోర్ హెడ్ అండ్ ద బాడీ
వైల్ కైకోబాద్ ఆఫర్డ్ ప్రేయర్. కైకోబాద్ని ప్రార్థన చేయమన్నారు. బాబా ఆవిడ నుదుటి మీద మొత్తం శరీరం మీద పువ్వులు జల్లారు. ద కాఫిన్ లీడ్ వాజ్ దెన్ పొజిషన్ అండ్ సెక్యూర్డ్. అప్పుడు ఆ మూత అట్టుకొచ్చి పెట్టేయమన్నారు. ఎందుకంటే ఈ చేయడం కోసం మూత పెట్టొద్దన్నారు అనమాట. అప్పుడు మూత పెట్టేయమన్నారు. ఆల్మోస్ట్ 200 persons ఫ్రమ్ అరంగాం అండ్ నగర్ వర్ ప్రజెంట్. 200 మంది నగర్ నుంచి అలాగే అరంగాం నుంచి వచ్చారు. దస్ బాబా స్పిరిచువల్ మదర్ గుల్మాయి కేమ్ టు రెస్ట్ ఇన్ మీరాబాద్, ద ప్లేస్ షీ హెర్సెల్ఫ్ హ్యాడ్ బీన్ సో ఇన్స్ట్రుమెంటల్ ఇన్ లేయింగ్ అట్ హిస్ ఫీట్. తను ఏ ఆస్తినైతే తన ప్రియతముడి పాదాల దగ్గర ఆవిడ తృణప్రాయంగా అర్పించిందో అదే ప్రదేశంలో శాశ్వతంగా ఆవిడ కలిసిపోయింది. అందులో అక్కడ ఆవిడ ఖననం చేయడం జరిగింది. బాబా రిమార్క్ టు అది. అప్పుడు ఆదికేష్ తిరిగి బాబా అన్నారు, యూ డు నాట్ నో హౌ ఫార్చునేట్ షీ ఈజ్ దట్ ఐఎమ్ ప్రెజెంట్ అట్ యర్ బరియల్. నేను ఆవిడ ఇలాగా పాతి పెడుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉండడం అనేది ఎంత అదృష్టమో మీరు ఎప్పటికీ అర్థం కాదన్నారు బాబా. గోల్మాయి వాస్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫస్ట్ పర్సన్ హూజ్ బాడీ వాజ్ బరీడ్ ఆన్ మేరాబాద్ హిల్. మేరాబాద్ కొండ మీద మనం చదువుకుంటే మనకు తెలుస్తుందండి. ఎక్కువగా బాబా ఏం చెప్పారంటే దహనం చేసి ఆ బూడి తీసుకొచ్చి పెట్టమన్నారు. అక్కడ ఉన్న సమాధులన్నీ ఎక్కువ అంతే. ఎందుకని రాళ్లతో నిండి ఉంటుంది, గొయ్యి తీయడం చాలా కష్టం అక్కడ. అలా కాకుండా కొండ కింద వాళ్ళకి మాత్రం బాడీలు కప్పెట్టేయమన్నారు. ఎందుకంటే అది సులువు, తీసేయడం పల్లం కదా, సులువుగా ఉంటుంది. కానీ దీనికి మినహాయింపు ఎవరంటే ఇగో గొల్మాయి ఫస్ట్ బాడీ పెట్టమన్నారు. ఆ బాక్స్ పెట్టి అలాగా దహనం చేయించలేదు. అలాగే మెహరా శరీరం కూడా శరీరమే పెట్టారు. బాబాను కూడా శరీరమే. వీళ్ళు ముగ్గురే శరీరాలు యాజ్ ఇట్ ఈజ్గా పాతి పెట్టినాయి. మిగిలినవన్నీ వేరే చోట దహనం చేసి ఆ అస్థికలు తెచ్చి ఇక్కడ పెట్టారు అవన్నీ. సో మొట్టమొదటి శరీరం ఈవిడిదే ఆ కొండ మీద పెట్టింది. అప్పటికే నాని అవన్నీ ఉండొచ్చు కాక అవన్నీ అస్థికలు తెచ్చి పెట్టినవే. అవి దేహం యాజ్ ఇట్ ఈజ్గా పాతి పెట్టలేదు. యాజ్ ఈజ్ ఇన్ ఎన్ ఎడిషనల్ ట్రిబ్యూట్ టు హెర్ గ్రేట్నెస్ దిస్ వాజ్ ద లాస్ట్ టైం బాబా ఎవర్ వెంట్ టు మేరాబాద్. అంతేకాదు అసలు చివరిసారిగా బాబా మెహరాబాద్ వెళ్ళి ఇదిగో గొల్మాయి సమాధి చేసినప్పుడే, తర్వాత వెళ్ళలేదట. ఇంకా అది ఆఖరిసారి బాబా వెళ్ళడం. హిస్టరీ ఆఫ్ హజరత్ మౌలానా. ఇది చివరిలో గిలోరీ షా గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం కదండి. ఆయన బ్రీఫ్గా ఒక రికార్డ్ అయిన చరిత్ర ఒకటి. ఇది ఎవరు రాశారంటే రుస్టం కే ఇరానీ ఆయన రాసి తయారు చేసింది అనమాట. ఇది 4th December 1927, 1927లోనే ఈ ఆర్టికల్ రాశాడు అనమాట. ఇన్ ఏ బిజీ స్ట్రీట్ ఇన్ ద సిటీ ఆఫ్ అహ్మద్ నగర్ దేర్ లివ్డ్ ఏ సెయింట్లీ పర్సన్ అండ్ ద ఫస్ట్ స్టోరీ ఆఫ్ ఎ రికెటీ హౌస్. అహ్మద్ నగర్లో మంచి బిజీగా ఉండే మార్కెట్ ఏరియాలో ఒక భవనం మీద పై అంతస్తులో ఇదిగో ఈ సాధు పురుషుడు నివసిస్తూ ఉండేవాడు. గిలోరీ షా మనం ధ్వని దగ్గరికి వెళ్తున్నప్పుడు పక్కన ఉంటుంది కదండి. హీ సాట్ అనే రేజ్డ్ ప్లాట్ఫామ్ ఇన్ ద రూమ్. ఆ గదిలోకి వెళ్ళగానే ఇంత ఎత్తు ప్లాట్ఫారం ఉంటుంది, దాని మీద ఉండేవాడు అతను. విచ్ వాజ్ అబౌట్ 20 feet లాంగ్ అండ్ 12 feet క్రాస్. 20x12 ప్లాట్ఫారం ఉండి దాని మీద ఉండేవాడు. ది రూమ్ హ్యాడ్ 2 doors అండ్ సెవరల్ విండోస్. ఆ గది గురించి చెప్తున్నాడు. హీ లుక్ టు బి అబౌట్ 65 years old. 65 ఏళ్ళు ఉంటాయేమో అతను వయసు. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ వాజ్ లెర్న్ దట్ హీ వాజ్ 95 years old. కానీ నిజానికి అతని వయసు 95 ఏళ్ళు, అంటే 30 ఏళ్ళు చిన్నోడు కింద కనపడేవాట. దిస్ వాజ్ ఇన్ ది ఇయర్ 1921. ఇదంతా 1921లో జరిగింది. హీ హ్యాడ్ ఏ సౌండ్ ఫిజిక్. చాలా బలంగా ఉండేవాడు, ఆరోగ్యంగా. హిజ్ బాడీ వాజ్ రౌండ్ అండ్ ఫ్లాషీ, మంచి లావుగా కండబట్టి ఉండేవాడు బాగా. హీ హ్యాడ్ ద ఫోర్స్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ వల్నరబుల్ లుకింగ్ ఓల్డ్ మహమ్మడన్. ఒక మహమ్మదీయుడు ఎలా ఉంటాడు, మంచి బలంగా అలాగే ఉండేవాడు ఇతను. హీ పుట్ ఆన్ ఎ రోబ్ విచ్ వాజ్ హిజ్ కస్టమరీ అటైర్ ఫర్ మెనీ ఇయర్స్. చాలా సంవత్సరాల నుంచి ఒకే రకమైన వస్త్రధారణలో ఉండేవాడు ఇతను. హిజ్ హోల్ సరౌండింగ్ వాజ్ దట్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ మహమ్మడన్ ఎసిటిక్. ఒక మామూలు మహమ్మదీయ ఫకీర్ ఎలా ఉంటాడు అలాగే ఉండేవాడు అతను. బట్ ఈ డిఫర్డ్ వెరీ గ్రేట్లీ ఫ్రమ్ ది ఆర్డినరీ లార్డ్ వెన్ ఇట్ కేమ్ టు స్పీకింగ్. అయితే అతని మాటలు మాత్రం ఫకీర్ మాటలు వేరు, మహమ్మదీయ మాటలు వేరు, ఇతని పరిస్థితి వేరు. హీ వాజ్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ జాయ్. ఇతను ఎప్పుడు ఇలా సీరియస్గా ఉండేవాడు కాదు. ఒకసారి ఏమో ఏంటి కథ అనేవాడు, ఇలా సరదాగా మాట్లాడుతూ ఉండేవాడు. ఎప్పుడు సీరియస్గా, మామూలుగా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడితే నవ్వకూడదు, చాలా సీరియస్గా ఉండాలి. అతని దగ్గర అలాగే ఏం లేదు, అంతా హుషారుగా ఉండేవాడు. హీ ఆఫెన్ టాక్డ్ అబౌట్ బైగాన్ డేస్ ఇన్ ఎన్ యాక్యురేట్ అండ్ వండర్ఫుల్ వే. వెళ్ళిపోయిన రోజులే అంత బాగుంది,
ఏమన్నా ఇప్పుడు రోజు బాగోలేదు అని చెప్తూ ఉండేవాడు ఎక్కువగా. అట్ టైమ్ హిస్ థియరీస్ వర్ వెరీ ఇంట్రెస్టింగ్. అతను మాట్లాడే మాటలు చాలా ఆసక్తి కలిగించేవి. హీ వుడ్ ఆఫెన్ రిలేట్ ద ట్రబుల్స్ రామ్ అండ్ ప్రైజ్ హిజ్ నోబుల్ మైండెడ్నెస్. శ్రీరామచంద్రమూర్తి గురించి ఎక్కువ చెప్తూ ఉండేవాడట. అన్ని కష్టాలు ఒక మానవుడు ఎలా పడ్డాడు, ఎంత ఉదాత్తమైనటువంటి వ్యక్తి అని ఎక్కువ చెప్తూ ఉండేవాడు. హీ వుడ్ టాక్ అబౌట్ ద మినిస్టర్స్ ఆఫ్ దశరథ అండ్ ది ఇంట్రిగ్స్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ ద టైమ్. అలాగే దశరథ మహారాజు ఆయన కోర్టు ఎలా నడిపేవాడు, ఆ దర్బార్, ఆ మంత్రులు, ఇవన్నీ కూడా ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉండేవాడు. హీ వుడ్ ఎట్ టైమ్స్ వాండర్ ఇన్ టు ద పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ మెన్ అండ్ జర్మన్స్. అంతేగాని ఇంగ్లీష్ వాళ్ళ చరిత్రలోకి, జర్మన్ల చరిత్రలోకి కూడా వెళ్ళి చెప్తూ ఉండేవాడు అవన్నీ. హిస్ థియరీ వాజ్ దాట్ ది ఆరియన్స్ వర్ డిసెండెంట్స్ ఆఫ్ ది సిలనీస్. అతను లెక్క ప్రకారం ముందు సిలను వాళ్ళు పుట్టారు, వాళ్ళ నుంచి ఆర్యులు పుట్టారు అని చెప్పేవాడు. సిలన్ వాజ్ ఫార్మలీ ఇన్హాబిటెడ్ ఓన్లీ బై మంకీస్ అండ్ వన్ ఆఫ్ దమ్ స్వామ్ టు ద కోస్ట్ ఆఫ్ ది వెస్టర్న్ ఇండియా. వానరులే ఉండేవారు మొత్తం సిలన్ అంతా. ఒక కోతి ఈదుకుని పశ్చిమ తీరం, ఇండియాలో పశ్చిమ తీరం చేరుకుంది. అది దాని నుంచి ఇదంతా వచ్చింది అని. ద డెవలప్మెంట్ టు ది ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ హ్యుమానిటీ స్టార్టెడ్ ఫ్రమ్ దెన్. అలాగా ఆ పశ్చిమ తీరం చేరిన ఒక కోతి నుంచి ఇప్పుడు మానవాళ్ళంతా మొత్తం ఈ నాగరికత ఏర్పడింది. హీ వుడ్ ఎక్స్ప్లెయిన్ ద థియరీస్ ఆఫ్ నేచర్ ఇన్ ఎ వెరీ హ్యూమరస్ వే. ఈ ప్రకృతి సిద్ధాంతాలని నవ్వుతూ తమాషాగా సరదాగా చెప్పేవాడు, సీరియస్గా చెప్పేవాడు కాదు. హీ వుడ్ ఆఫెన్ సే విచ్ కేమ్ ఫస్ట్, ది ఎగ్ ఆర్ ద హ్యాన్. కోడి ముందు వచ్చిందా, గుడ్డి ముందు వచ్చిందా అని అడిగేవాడు. అబౌట్ హిజ్ లైఫ్ రిలేటెడ్, తన జీవితం గురించి తన మాటల్లో ఇలా చెప్పాడు అతను. ఇన్ హిజ్ ఎర్లీ లైఫ్ హీ వాజ్ అ సర్వెంట్ ఆన్ ద షిప్. అతను తొలినాళ్లలో ఒక ఓడలో ఒక సేవకుడుగా పనిచేస్తూ ఉండేవాడు. ఈ వర్క్డ్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాలు అక్కడే పనిచేశాడు. దెన్ హీ వాజ్ ఎంప్లాయిడ్ ఇన్ ఇంగ్లాండ్ యాజ్ ఎ బట్లర్. తర్వాత ఇంగ్లాండ్, అప్పుడు ఇంగ్లాండ్ దేశం వాళ్ళే పరిపాలించేవారు కదా ఇండియాని. ఆ వాళ్ళలో ఇంగ్లాండ్ దేశం వెళ్ళిపోయి వంటలు వండడం నేర్చుకున్నాడు ఇతను. అక్కడ ఒక బట్లర్గా పనిచేస్తూ ఉండేవాడు ఇంగ్లాండ్లో. ఇన్ ఇండియా హీ కేమ్ అక్రాస్ ఏ గురు ఇన్ వింధ్యా మౌంటైన్స్ హూ టాట్ హిమ్ రామాయణ. తర్వాత ఇండియా వచ్చాడు, మధ్యప్రదేశ్లో ఆ వింధ్య పర్వతాల దగ్గర ఒక హిందూ సద్గురువు దొరికాడు. అతను రామాయణం అంతా చెప్పి నూరు పోసాడు ఇతనికి. హీ క్యారీడ్ ఆన్ హిజ్ గురూస్ ఇన్స్ట్రక్షన్స్ క్వైయట్లీ వర్కింగ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ అ బట్లర్. ఇతను వచ్చేవాడు మళ్ళీ వెళ్ళిపోతుండేవాడు ఇంగ్లాండ్, వంట పని చేస్తూనే ఉండేవాడు, కానీ గురువు చెప్పినటువంటి నియమాలన్నీ ఆచరిస్తూ ఉండేవాడు. హీ నెవర్ టచ్డ్ వైన్ ఆర్ విమెన్. అతని జీవితంలో ఒక్కసారి కూడా మద్యాన్ని కానీ స్త్రీని కానీ తాకలేదు గురువు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం. హీ హజ్ రిమైన్ ఏ టోటల్ బ్రహ్మచారి అండ్ టోటల్ అబ్స్టైనర్. అతని జీవితం అంతా బ్రహ్మచారిగానే జీవించాడు, మద్యాన్ని ఎప్పుడూ ముట్టలేడు. డ్యూరింగ్ ది విజిట్ ఆఫ్ కింగ్ జార్జ్ టు ఇండియా when he was still the Prince of Wales, Hazrat was in the service of the Queen. అక్కడ ఇంగ్లాండ్లో మహారాణి దగ్గర ఆ సేవకుల్లో ఇతను ఒకడుగా ఉండేవాడు. త్రూడ్ దేర్ ఇంపీరియల్ హైనెస్ స్టే ఇన్ ఇండియా హజరత్ ట్రావెల్ విత్ దెమ్. వాళ్ళు భారతదేశానికి అప్పుడప్పుడు వస్తాడు కదా మరి రాజు, ఇది వాళ్ళ దేశమే కదా, వచ్చినప్పుడు కూడా వాళ్ళకి వంట వండి పెట్టడం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను చూడడం కోసం వాళ్ళ బృందంలో కలిసి వచ్చి ఉండేవాడు ఇండియాకి. హీ ఎర్న్డ్ మచ్ మనీ ఫ్రమ్ ఈ సర్వీస్ టు దెమ్. మరి రాజులకి ఏమో చూడండి, కూర బాగుండేవాయి, ఈ మూట పోని శ్రేత్ బంగారు నాణాలు మూట. వాళ్ళ సేవలో చాలా చాలా సంపన్నుడయ్యాడు, బాగా సంపాదించాడు ఇతను. ఆల్దో హీ యూస్ టు హ్యావ్ ఏ ఫెయిర్ అమౌంట్ ఆఫ్ మనీ, హీ వుడ్ గివ్ అవే లార్జ్ సమ్స్. ఇతని దగ్గర బాగా డబ్బు ఉండేది, కానీ నిలవ ఎప్పుడు ఉండేది కాదు. ఎందుకని ఎంత డబ్బు కూడా పంచిపెట్టేస్తూ ఉండేవాడు, ఇచ్చేసేవాడు వాడికి వీడికి. ఇవ్వడం కూడా అంత ఎక్కువగానే ఉండేది. దిస్ గివింగ్ అవే లెసన్ హిజ్ పొజిషన్స్ టు ఏ లార్జ్ డిగ్రీ. అంటే ఎప్పుడు చూసినా చిల్లర నాణ్యాలు ఉండేవి కాదు, ఇంత ఆస్తి సంపాదించినా కూడా. యాజ్ ఇఫ్ ఇన్ ఎ ఫీట్ హీ వన్స్ త్రూ అవే అబౌట్ 12,000 ఇన్ హార్డ్ క్యాష్, పెరాప్స్ ఇన్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఇన్ ఎ నర్మదా రివర్. ఒకసారి ఇలాగే ఈ డబ్బు మీద చిరాకు వచ్చి 12,000 రూపాయలు విలువైన గోల్డ్ ఆర్నమెంట్స్ నర్మదా నదిలోకి ఇసిరేసేటారు. దిస్ యాక్షన్ మేడ్ అదర్స్ థింక్ హిమ్ టు బి మ్యాడ్ అండ్ హీ వాజ్ సెంట్ టు ఎ లూనటిక్ అసైలం. అది చూసిన వాళ్ళు వీడికి పిచ్చి పట్టేసిందని ఇతను పిచ్చి ఆసుపత్రిలో కూడా జాయిన్ చేశారు, తీసుకెళ్ళి. హీ వాజ్ హవెవర్ సూన్ ఫ్రీడ్. తర్వాత వాళ్ళకి తెలిసి ఇతను బ్రహ్మాండంగా మనకే చెప్తున్నాడు పాఠాలని అతను వదిలేశారు వాళ్ళు.
హీ కేమ్ టు అహ్మద్ నగర్ వెన్ హీ వాజ్ అడ్వాన్స్డ్ ఇన్ ఏజ్. బాగా వయసు వచ్చిన తర్వాతే అహ్మద్ నగర్ వచ్చి స్థిరపడ్డాడు. హీ లైక్ దిస్ ప్లేస్ పర్టికులర్లీ బికాజ్ ఆఫ్ ఇట్స్ ప్రివీలింగ్ పావర్టీ. పేదరికం తాండవిస్తూ ఉంది కాబట్టి ఈ ఊరు నాకు ఇష్టం అన్నట్టు అతను. అంటే ఆ పేదరికమే అది భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్లేది అని. అంచేత నేను అహ్మద్ నగర్లో మకా ఉంటాను అన్నాడు. హీ లవ్డ్ ద పూర్ వెరీ మచ్ అండ్ వాజ్ ఆల్వేస్ దేర్ బెనిఫాక్టర్. Towards the end of his life, he gave up wandering and made Ahmednagar is the last place of residence. ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికి కదలలేదు చనిపోయే వరకు కూడా. ఎప్పుడు పేదలకి ఆపద్బాంధవుడిలాగా ఉండేవాడు. ఎవడికి ఏ కష్టం వచ్చినా ఇతని దగ్గరికి వెళ్ళిపోతే ఇతను చూసుకునేవాడు. ఇన్ నగర్ హీ వుడ్ అడ్మినిస్టర్ కంట్రీ హెర్బల్ మెడిసిన్స్ టు ది పీపుల్. ఇతను మూలికల వైద్యం బాగా సిద్ధహస్తుడు. అంచేత అందరికీ మందులు ఇచ్చేవాడు. హీ వాజ్ రిగార్డెడ్ బై మెనీ యాజ్ ఎ ముర్షిద్. ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా చాలా పేరు పొందాడు ఇతను. వన్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ అన్ ఓల్డ్ లేడీ గేవ్ హజరత్ మౌలానా ఏ రూమ్ ఇన్ హౌస్ ఇన్ ది సిటీ. ఒక భక్తురాలు ఉండేది ఆవిడ తన ఇంట్లో ఒక గదిని ఈయనకి ఉండమని ఇచ్చేసింది ఆవిడ. షీ డైడ్ సూన్ దేర్ ఆఫ్టర్ బట్ షీ లెఫ్ట్ ద రూమ్ ఇన్ హౌస్ టు హిమ్. ఆ గది మాత్రం నువ్వే ఉండండి. తర్వాత ఆవిడ చనిపోయింది కూడా. మౌలానా వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ టేకింగ్ సాలిటరీ వాక్స్. ఒక్కడు నడిచి వెళ్ళిపోవడం అతనికి ఇష్టం. హీ రెగ్యులర్లీ పెయిడ్ విజిట్స్ టు బరియల్ ప్లేసెస్ అండ్ వుడ్ స్పెండ్ అవర్స్ దేర్. శ్మశానాలకు వెళ్ళి గంటలు గంటలు ఉండడం అంటే చాలా ఇష్టం అతనికి. వెన్ ఆస్క్డ్ ద రీజన్స్ ఫర్ దిస్ హీ వుడ్ హ్యూమరస్లీ రిప్లై దట్ ఇట్ ఈస్ ఎ గుడ్ పాలసీ టు అక్వైంట్ వన్ సెల్ఫ్ విత్ ఎ ప్లేస్ వేర్ వన్ విల్ బీ గోయింగ్. ఎందుకే అలా వెళ్తావు నువ్వు అస్తమానం అని అడిగితే, ఎలాగా అందరూ అక్కడికి వెళ్ళవలసిందే, ముందే దాన్ని పరిచయం చేసి ఉంటే ఓ పని అయిపోతుంది, బాగుంటుంది సరదాగా. అప్పుడు మనం ఆశ్చర్యపోకర్లే, ఇది ఎక్కడికి వచ్చానే ఇక్కడ ఉండాలి, అది నీకు ఫ్రెండ్ అయిపోద్ది, ఆ పరిసరాలన్నీ పరిచయం అయిపోతాయి కదా అనేవాడు. డూ నాట్ యూ థింక్ యూ వుడ్ లైక్ టు నో సమ్ పర్సన్ ఇన్ బాంబే ఇఫ్ యూ హ్యావ్ టు గో దేర్. హీ వుడ్ జోక్ అనేవాడు. బొంబాయి వెళ్తున్నావు అనుకో, అక్కడికి వెళ్ళి మనిషి ముందే తెలిసిందనుకో నీకు, ఓ మనోడే కదా ఏం పర్లేదు అనుకుంటావు నువ్వు. అలాగే చనిపోతే నీ శ్మశానికి ఓ మనకు తెలిసిన చోటే కదా ఏం పర్లేదు అనేవాడు. వన్ డే హీ విజిటెడ్ అరంగాం. ఒక రోజున అరంగాం వెళ్ళడం తటస్థించింది. అండ్ ఎక్స్ప్రెస్డ్ డిజైర్ దట్ ఈస్ ద టూమ్ షుడ్ బి దేర్. అది చూడగానే అద్భుతం ఈ ప్లేస్ అన్నాడు. నేను చనిపోతే నా సమాధి ఇక్కడే ఉండాలి అన్నాడు. When he was told that the place would be very far for his disciples to visit, he replied, "This place would be full of people." నీకు ఎవడు రాడక్కడికి ఒంటిగాడే అయిపోతాను ఈ సమాధి ఉంటే, మనుషులు ఉండరంటే మీ మనుషులు నాకెందుకే, అప్పుడు మొత్తం జనమే ఉంటారు ఇక్కడ అని చెప్పారు. అండ్ షీ మెహర్ బాబా వుడ్ మేక్ ఈ స్టే దేర్ ఇన్ ఫ్యూచర్. మెహర్ బాబా భవిష్యత్తులో ఇది తన మకాం చేసుకుంటారు అని చెప్పారు. ఇన్ హిజ్ రూమ్ మౌలానా ఆల్వేస్ కెప్ట్ హిజ్ కాఫిన్ రెడీ బై హిజ్ సైడ్. ఆయన శవపేటి కూడా తయారు చేసి రోజు పక్కనే పెట్టుకుంటూ ఉండేవాడు. దాన్ని తుడిచి జాగ్రత్తగా రెడీగా పెడుతూ ఉండేవాడు ఎప్పుడు ఆయన గదిలోనే. ఇన్ 1922 హీ డైడ్ అండ్ వాజ్ బరీడ్ ఆన్ ది స్పాట్ ఎట్ మేరాబాద్ సెలెక్టెడ్ బై హిమ్. అతను 22లో చనిపోయాడు. అతను ముందుగానే ఎన్నుకున్నటువంటి ఆ జాగాలోనే అతని సమాధి చేయడం జరిగింది. మొత్తానికి ఇది పూర్తి చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు బాబాకి థ్యాంక్స్ చెప్పుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై.